జనక మహారాజుకి జరిగినటువంటి చిన్న అనుభవం. ఆయన సింహాసనం మీద విశ్రాంతి తీసుకున్నాడు. భటులు పరిగెత్తుకొచ్చి, రాజా శత్రురాజు దండయాత్ర చేస్తున్నారు అంటే, రెండు సేనాధిపతిని పిలువ పెడదాం అని యుద్ధభూమికి పెడతాడు. యుద్ధంలో శత్రురాజులు ఈయన ఓడిస్తారు, చేసి ఈయన దేశ బహిష్కరణ చేస్తారు. ఆయన అలా బయట దేశం దాటి అడవుల వెంట పోయి చాలా అలసిపోయి చాలా ఆకలి దప్పులతో ఉంటే ఎక్కడో ఎవరో ఏదో పెడుతుంటే నుంచున్నట్టు ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడికి ఎవరైనా దొరుకుతుందేమో అని. సో అక్కడ క్యూలో నుంచుంటే మెల్లిగా ఈయన కూడా వెళ్ళేటప్పుడు ఈయన చేతిలో ఎవడో ఓ పాత్ర పెడతారు. పెట్టి అందులో ఆఖరిని ఉన్నటువంటి ముద్ద ఒకటి తీసి వాడు అందులో వేస్తాడు. అది సరిగ్గా తినబోతుంటే ఎవడో గట్టిగా కొడతాడు. ఎవడు చెయ్యో తగిలిందో ఏదో అయింది, అది కింద పడిపోయింది. అయ్యో అని అనగానే ఆయనకి సింహాసనం మీద జనకుడికి మెలకు వచ్చింది. ఆయన వెంటనే ఏమన్నాడంటే, అది నిజమా ఇది నిజమా, రెండే మాటలు. భటులకి ఏమీ అర్థం కాలేదు. అది నిజమా ఇది నిజమా అంటున్నాడు ఆయన జనకుడు. ఆ ఊళ్ళోంచి అష్టావక్ర మహర్షి పెడుతుంటే ఆయనకు కూడా ఇది విన్నాడు. ఇలాగ రాజుగారు అంటున్నారు అది నిజమా ఇది నిజమా అని. నేను చెప్తాను రాజుకి జవాబని ఆయన మహర్షి, అష్టావక్ర మహర్షి జనకుడి ఆశ్రమానికి వచ్చాడు. రాజా, నీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను, కానీ ముందు నేను అడిగిన దానికి నువ్వు చెప్పు అంటాడు. ఏమిటి అంటాడు ఆయన. అంటే నీకు కళ వచ్చింది, ఆ కళలో నువ్వు ఎక్కడో ఏదో కష్టాలు పడ్డావు, అడవులకు వెళ్ళావు, అక్కడేవో ఆకలి దప్పులు ఫీల్ అయ్యావు, వాళ్ళు ఎవడో క్యూలో నుంచున్నారు, అన్నీ చూసావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యం, ఈ రాణి, ఈ రాజులు, సింహాసనాలు ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు జనకుడు చెప్తున్నప్పుడు లేవండి అంటాడు. సరే, ఇప్పుడు ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నావు, మీ రాణి మంత్రులు ఉన్నారు, ఇప్పుడు అవి ఉన్నాయా? లేవు. అంటే అది లేదు ఇది లేదు, నువ్వే ఉన్నావు. నువ్వే ఉన్నావు అంటే అక్కడ అర్థం శరీరం అని కాదు, అది చాలా ఇంపార్టెంట్. సో విశ్లేషించుకుంటే అది నీ జ్ఞానమే అలా ప్రతిఫలిస్తుంది.